హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లి నువ్వుల చెక్క ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పక్కా కప్పు కొలతలతోటి చూపించబోతున్నాను. మొదటిసారి చేసేవారికైనా సరే బాగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్‌గా పీరియడ్స్ రాని ఆడపిల్లలకు ఇలా చేసి పెట్టారంటే రెగ్యులర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని 2 కప్పుల వరకు పల్లీలు వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకేసారి హైలో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పైన వేగుతాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు హెల్త్‌కి చాలా మంచిది. మామూలుగా నువ్వులు విడిగా తినమంటే అసలు తినరు కదా! ఇలా చెక్క చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అందులో బెల్లంతోటి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేరొక ప్లేట్‌లోకి వేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు పల్లీలైతే వేగిపోయాయి. వీటిని ఇలా నలుపుతూ పొట్టు తీసేసుకోండి. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత పల్లీల్ని ఇలా బద్దలుగా చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటి నుంచి పొట్టుని వేరు చేసుకుందాము. ఇలా జల్లెడ గరిటెలో వేసేసుకొని జల్లించుకున్నట్టుగా చేసేసామంటే మనకి పొట్టు ఈజీగా ఊడుతుంది. మనం చెరిగే పని లేదు. చూసారా? చాలా సింపుల్ పద్ధతిలో ఇలా పొట్టు తీసేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని అయితే వేసుకుందాము. వేరొక గిన్నెలో మనం తీసుకున్న పల్లీలకు తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. పల్లీలు 2 కప్పులు, హాఫ్ కప్పు నువ్వులు వేసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లము కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా కొలుచుకొని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసేసుకొని బెల్లాన్ని ఇలా కరిగించుకున్న తర్వాత వడపోసుకుందాము. ఇలా వడపోసుకోవడం వల్ల ఇందులో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. మనం పాకం ఎందులో అయితే పట్టుకుంటున్నామో అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా వడపోసుకోండి. మీరు కప్పు పల్లీలు చేసుకోవాలనుకుంటే కనుక కప్పు పల్లీలకి 1/2 కప్పు బెల్లము కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ కొలతల ప్రకారము చేసుకున్నారంటే బాగా కుదురుతుంది. పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. మనం పప్పు చెక్క వేసుకోవడానికి ముందే ఇలా ప్లేట్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. పాకం అయితే ఉడుకుతుంది కదా! ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. వాటర్ వేసుకున్న ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి ఇలా కొంచెం పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోండి. పాకం ఇలా కొంచెం సాగుతూ ఉందంటే గనక పాకం రాలేదన్నమాట. ఇంకొంచెం ముదురు పాకం రావాలి కాబట్టి మరి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. పాకాన్ని ఉడికించుకునేటప్పుడు ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా పప్పు చెక్క బాగా కుదురుతుంది. ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా నురగగా రావాలన్నమాట. అప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్‌లోకి వేసుకుంటే ఇలా ప్లేట్‌కి అంటుకోకుండా సాగకుండా వస్తే మనకి పాకం బాగా వచ్చినట్టనమాట. ఇలా ప్లేట్‌కి వేసి కొట్టామంటే సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తే మనకి చక్కగా పాకం ముదురు పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పప్పు చెక్క షైనింగ్ కూడా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలానే నువ్వులు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా పాకం బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి వేసేసుకుందాము. ఇలాగా మొత్తము ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెకి అడుగున నెయ్యి అప్లై చేసుకొని ఈ ప్లేట్ అంతా దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇంకా పల్చగా కావాలంటే 2 ప్లేట్‌లో వేసుకొనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మరీ అంత మందమేమీ రాదండి. ఇలా ఒక ప్లేట్‌కి సరిపోయింది. చూసారు కదా! ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసెస్‌ని కట్ చేసేసుకోవాలి. ఇలా చాకుకు కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్‌లో, నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి. ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేసేసుకుంటే మనకి బాగా ముక్కలు స్క్వేర్ షేప్‌లో వస్తాయి. బాగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలన్నా రావండి. ఈ విధంగా కట్ చేసేసుకొని బాగా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చూసారు కదా!
బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చాకుతోటి ఒకసారి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా తీసేసామంటే చక్కగా మనకి పీసెస్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పాకం కొంచెం అటు ఇటు అయ్యి అడుగున ప్లేట్కి అంటుకుని ఉందనుకోండి, కొంచెం గోరువెచ్చగా వేడి చేసామంటే దానంతటా అదే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఇలానే ఉంటుంది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మొదటిసారి చేసినా సరే ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.